కేసులో సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విడాకుల కేసును వెనక్కి తీసుకుంది విజయ్ భార్య సంగీత. కేసును చెంగల్పట్టు జిల్లా కోర్టు అయితే ముగించింది. సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విడాకుల కేసుకు సంబంధించి భార్య సంగీత వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. కేసును చెంగల్పట్టు జిల్లా కోర్టు అయితే ముగించింది. సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విడాకుల కేసును వెనక్కి తీసుకుంది సంగీత భార్య. అయితే ఈ కేసును ప్రస్తుతం చెంగల్పట్టు కోర్టు అయితే ముగించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే ఇది విడాకుల కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. విడాకుల కేసును కూడా వెనక్కి తీసుకుంది సంగీత. ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ భవాని. ఇది తమిళనాడు సీఎం అయితే జోసెఫ్ విజయ్ యొక్క కేసు మీద కొంచెం ఆసక్తికరమైనటువంటి వ్యవహారం అయితే ఈరోజు చెంగల్పట్టు కోర్టు అయితే వెల్లడించింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు యాక్చువల్ అయితే ఫ్యామిలీ కోర్టులో జరిగినటువంటి విచారణ కోసం అయితే మాత్రం తమిళనాడు సీఎం విజయ్ మాత్రం తాను హాజరు కాలని, శాసనసభ సమావేశం జరుగుతున్న కారణంగా తాను రాలేకపోతున్నానని చెప్పి కూడా తాను వ్యక్తిగతంగా రాలేకపోతున్నాని కారణంగా లాయర్ ద్వారా ఆయన పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే లండన్ లో ఉన్నటువంటి సంగీత వర్చువల్ మోడ్ లో హాజరయ్యారు. అయితే చెన్నైలోని నీలకంఠ ఇంట్లో ఉన్నటువంటి అనుమతితో భరణం కోరుతూ సంగీత గతంలో పిటిషన్ అయితే దాఖలు చేయగా అయితే ఇరువైపు వాదనలు విన్నటువంటి కోర్టు తదుపరి విచారణ అయితే వాయిదా వేస్తున్న తరుణంలో అయితే ప్రస్తుతం ఆమె వర్చువల్ ఈ రోజు హాజరైన కారణంగా ఆమె తాను ఒక కేసును విత్డ్రా చేసుకున్నట్టు కూడా న్యాయస్థానానికి వర్చువల్ గా తెలపడంతో ఒక్కసారిగా అందరూ ఊహించిన దానికంటే ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈ ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తమిళనాడులో తనదైన మార్పులో ఆయన పరిపాలన సాగిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయన హాజరు కాలని చెప్పడంతో పాటు అయితే ఆయన సంగీత ఎందువల్ల మనసు మార్చుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద తాను యొక్క విడాకుల కేసును మాత్రం అంటే భరణం కేసుతో పాటు విడాకులతో పాటు భరణం కూడా అక్కర్లేదని చెప్పి కూడా ఆమె కోర్టుకు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుకు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు ఆమె విత్డ్రా చేసుకోవద్దు. ప్రస్తుతం ఈ యొక్క కేసు అయితే మొత్తం సుఖాంతంగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు భవాని. రైట్, థ్యాంక్ యూ రమేష్.